ఈరోజు నా సీమంతం. డాడీ తొందరగా వచ్చేసాయి, నాకైనా చెల్లెకైనా ఎవరికైనా పర్వాలేదు, నువ్వు మళ్ళీ మన ఫ్యామిలీలోకి రావాలి అని కోరుకుంటున్నాను. ప్లీజ్ వచ్చేసాయి తొందరగా. హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రావణి. చూసారు కదా ఏంటి ఇప్పుడు ఇంటిలా రెడీ అయింది అనుకుంటున్నారా? మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. ఈరోజు నా సీమంతం. సో మా చుట్టాలు, ఆత్మీయులు అందరి సమక్షంలో ఇవాళ నాకు చక్కగా సీమంతం చేయబోతున్నారు. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో మరి ఇంత మంచి హ్యాపీనెస్ని మీతో పాటు షేర్ చేసుకోవాలి అని నాకు అనిపించింది. అందుకని ఇంక లేటే ఉంది, మీకోసం నా సీమంతాన్ని లైవ్లోకి తీసుకొచ్చేసాను. సో మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దామా? సో చూసారు కదా, ఇది నా సీమంతానికి అంత డెకరేషన్ చేశారు. ఇది మొత్తం మా చెల్లి, మమ్మీ, మా ఆయన, మా మరిది అందరూ చుట్టాలు అందరూ కలిసి డిజైన్ చేశారు. ఈసారి అయితే మా ఇంట్లో ఎప్పుడే ఫంక్షన్స్ జరిగినా నేను కొంచెం యాక్టివ్గా ఉంటాను. ఈసారి అయితే చాలా సైలెంట్గా పక్కన కూర్చున్నాను. నేను ఇలాగ మళ్ళీ పెళ్లి కూతురులాగా రెడీ చేయించింది కూడా వాళ్ళే. నేను అన్నాను, నా పెళ్ళికి కూడా ఇంత రెడీ అవ్వలేదు కదా, ఇప్పుడు ఇంత బాగుంటుందా అని అంటే, లేదు లేదు ఇలాగే రెడీ అవ్వాలి. ఎందుకంటే అమ్మాయిలకి ఎప్పుడు కూడా ఫస్ట్ సారీస్ ఫంక్షన్ ఉంటుంది, తర్వాత పెళ్ళి ఉంటుంది, తర్వాత సీమంతం ఉంటుంది, తర్వాత ఇంకే ఫంక్షన్స్ ఉంటాయి. వాళ్ళకంటే ఏ ఫంక్షన్స్ ఉండవు. ఎందుకంటే తర్వాత మళ్ళీ పిల్లలు వాళ్ళు వీళ్ళు అంత ఫంక్షన్స్ చేస్తుంటాం కాబట్టి మేజర్గా ఆడవాళ్ళకి లాస్ట్ ద బెస్ట్ అంటే సీమంతమే ఉంటుంది. అందుకని మా వాళ్ళంతా చాలా గ్రాండ్గా ఇలా ప్లాన్ చేశారు. సో చూసారు అంటే డిజైన్స్, రకరకాల పూలు, పళ్ళు, గాజులు, స్వీట్స్, చలివిడి. ద మెయిన్ ఏంటంటే సీమంతం చేసేటప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళకి చలివిడి పెడితే చాలా చలవ అని చెప్తారు. అందుకని ఫస్ట్ సీమంతం అప్పుడు తినిపించేది కూడా చలివిడియే తినిపిస్తారు. అంతేకాకుండా చూస్తే మనం నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసాను పంచదార చిలుకలు, తర్వాత ఇంకెప్పుడు చూడలేదు. సో వాళ్ళు మా ఊరి నుంచి కూడా పంచదార చిలుకలు పంపించారు నా కోసం. సో చూసారు కదా, కలర్స్గా పంచదార చిలుకలు. ఏవో ఎప్పుడూ తినలేదు, తిని టేస్ట్ చేయాలి. నాకు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. చెప్పాలి అంటే ఎప్పుడూ సీరియల్స్లో అత్త క్యారెక్టర్స్, అమ్మ క్యారెక్టర్స్ ఇట్లా అన్నీ చేసి ఆ ముడి వేసుకొని కాటన్ సారీస్ కట్టుకొని అలా రెడీ అయ్యి, సో ఇలాగ డిఫరెంట్గా మళ్ళీ రెడీ అయ్యేసరికి నాకు నేనే చాలా స్పెషల్గా కొత్తగా కనిపిస్తున్నాను. సో దాని గురించి కూడా మీరు కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. సో నా సీమంతం హడావిడి అయితే తెస్.
ఆఫ్టర్ 2 months సిచ్యుయేషన్ చేంజ్ అవుతుంది, అప్పుడు చెప్తా. ఓకే. ఓకే, అప్పుడు నీకు కూడా చేరేసి కూర్చోబెడతా పక్కన. సరే, ఇంతకీ మొలతాడు ఇచ్చారు, ఓకే. ఏంటి పరిస్థితి, బాయ్ అంటారా గర్ల్ అంటారా? ఇద్దరికి ఇప్పుడు ఇద్దరు నేను కనలేను, ఎవరో ఒకరు చెప్పండి. నీ పసుపు కుంకం సౌభాగ్యం దూరేళ్ళు నిండాలి, పిల్లాలి శ్రీమంతం వడి నుండే సౌభాగ్యం. ఇంకా కొంచెం ఉంది, ఆగండి. పాడు పెద్దమ్మా. గాజులేసి గంధం పూసి దిష్టి సుక్క బుగ్గన పెట్టి బాలచంద్రుడో మరి కొంట కృష్ణుడో ఇంకా పెద్దమ్మ నువ్వు ఫేమస్ అయిపోయావు పెద్దమ్మ. కానీ గుర్తులేదు, ఆయాసం వచ్చేస్తుంది మాట పాడతాం. సో చూసారు కదా, మా ఫ్యామిలీ అంతా చాలా చక్కగా నాకు బొట్టు పెట్టారు, కూర్చోపెట్టేశారు, దండేశారు అండ్ చీర కూడా పెట్టారు. మరి ఆ చీర మార్చుకొని వచ్చిన తర్వాత అసలు సెలబ్రేషన్ స్టార్ట్. నాకు సిగ్గేస్తుంది, అందరు నన్నే చూస్తున్నారు, నేను చెప్పను బాబా. ఫుల్ రెడీ అయిపోయిన తర్వాత ఇదే నా గెటప్. ఎలా ఉంది, అది బాగుందా ఇది బాగుందా, అది కూడా కమెంట్ చేయండి.
మా ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్లో మా హెయిర్స్ అంత అందంగా ఉండడానికి కారణమైన హెయిర్ డ్రెస్సర్ ఏమే. ఈ రోజు కూడా నాకు చక్కగా వేయడానికి వచ్చేసింది. చూశారు కదండి, చాలా చక్కగా ఫ్రెండ్స్తో, సన్నిహితులతో, బంధువులతో, చుట్టుపక్కల వాళ్ళతోటి, నన్ను అభిమానించే వాళ్ళందరితోటి చాలా చక్కగా నా సీమంతం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఈ ఫ్రూట్స్, స్వీట్స్, గాజులు, చీరలు, నగలు, మా చుట్టాలు, దిస్ ద బెస్ట్ మూమెంట్. కానీ ఇంత హ్యాపీ మూమెంట్లో కూడా ఒక సాడ్ ఫీలింగ్ ఉంది నాకు. అది ఆ లోటు పోలేదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ లేకపోవడం అని అన్నది అది ఎంత బాధాకరమైన విషయం అందరికీ తెలుసు. మా ఇంతమంది ఇంత ఆనందాల్లో, ఇన్ని నవ్వుల్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక చిన్న వెలితి ఉంది. అది ఏంటి అంటే, నాకు పుడతారా, మా చెల్లికి పుడతారా అని ఎంతో ఎదురు చూస్తున్న మా డాడ్. I love him so much. We are missing a lot. ఇలా అంటారు కదా, ఉన్నన్ని రోజులు పట్టించుకోరు, లేకపోతే తెలుస్తుంది అని. అలా అని కాదు కానీ, బట్ వీఆర్ మిస్సింగ్ సో మచ్ అనమాట. ఐ లవ్ మై డాడ్. డాడీ తొందరగా వచ్చేసాయి, నాకైనా చెల్లెకైనా ఎవరికైనా పర్వాలేదు, నువ్వు మళ్ళీ మన ఫ్యామిలీలోకి రావాలి అని కోరుకుంటున్నాం. ప్లీజ్ వచ్చేసాయి తొందరగా. సో మీరు అందరూ కూడా నాకు ఇలాగే ఆశీస్సులు ఇస్తూ మా డాడీ తొందరగా రావాలని కోరుకోండి మీరు కూడా. అండ్ ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకొన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నటి శ్రావణి.